సుధీర్, నేను ధీరుని. మేడంకి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. మేడంకి నేను ఫోన్ చేసి చెప్పాను. స్వామీజీ మిమ్మల్ని మాత్రం రమ్మన్నారు. రాఫరా, చాలా ఎదిగిపోయావు. ఈ స్వామీజీని ఎదిరించే స్థాయికి. చూడు ఫరా, ఈ వ్యాపారాలు చేస్తున్నది ఈ దైవత్వం ముసుగులోనే. భక్తుడికి భగవంతుడు వరమిస్తాడు, నన్ను నమ్ముకున్న వారిని ఈ స్వామీజీ కరుణిస్తాడు. వద్దు ఫరా, ఈ స్వామీజీతో వైరం నీకు ప్రాణ నష్టం. నా గురించి చాలా విషయాలు సేకరించావే. గుడ్, వెరీ గుడ్. బట్ వన్ థింగ్, నా గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళంటే నాకు అస్సలు గిట్టదు. ఐ డోంట్ లైక్. సారీ, వెరీ సారీ. నమస్కారం. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాం. సాంబశివరావు లాంటి సిన్సియర్ ఆఫీసర్ లేకపోవడం మా డిపార్ట్మెంట్కే పెద్దలు.
నేరస్తులు ఎవరైనా సరే మేము పట్టుకు తీరుతాం. మీరేం బాధపడద్దు, ధైర్యంగా ఉండండి. వస్తానమ్మా. ఎలా ఉన్నారు? హ్యాపీ సార్. ఈ కొత్త వాతావరణం ఎలాగుంది? ఫ్యాంటాస్టిక్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సాంబశివరావు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. అందులో ఒక లేడీ చంపినట్లుగా ఉంది. మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఆహా, ఆధారాలు ఏమైనా దొరికాయా? లేదు సార్. చూస్తుంటే దీని వెనుక చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది సార్. సాంబశివరావు గారికి డిపార్ట్మెంట్లో మంచి పేరుంది. నేరస్తులు ఎవరైనా సరే వదలకూడదు. ఓకే? ఓకే సార్. వస్తాను సార్. రైట్. గుడ్ మార్నింగ్. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. మొబైల్ స్విచ్ ఆఫ్. ఓ, జాగింగ్లో ఉన్నాను కదా. ఏమైంది? పాండు రివర్స్ అయ్యాడు. వాడికంత ధైర్యం ఎక్కడిదంటావు? జీవి సపోర్ట్. ఏం చేద్దాం? ఏమైందిరా? పాండు ఎక్కడా? Moving the juice when I just get loose. Calm down, check, sweet finesse. You don't know? I don't know. పాండు, మన బిజినెస్లో ఎవరో ఒక్కరే ఉండాలి. నువ్వు లేదా నేను. నేనే ఉందాం అనుకుంటున్నాను. మన సిటీలో జరిగిన గ్యాంగ్ వార్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఒకప్పుడు హైదరాబాద్లో మత కలహాలు ఉండేవి. ఇప్పుడు దొంగ నోట్లు, బ్రౌన్ షుగర్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏంటి సార్? మరోవైపు టెర్రరిజం, ఐఎస్ఐ ఏజెంట్లు పెరిగిపోతున్నారు. దీనికి కారణం పోలీసుల అసమర్థతేనా సార్? వాళ్ళకి మీ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంది అంటున్నారు. దీనికి మీరేమంటారు సార్? గ్యాంగ్ వార్లో వాళ్ళకు వాళ్ళే కాల్చుకొని చచ్చిపోయారు. ఎంక్వైరీ జరుగుతుంది. ప్రభాకర్ సార్ మీరు వెళ్ళండి. చూడండి సార్ సీరియస్ గా ఉన్నారు. మీరు వెళ్ళండి. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? అదే మొన్న జరిగిన గ్యాంగ్ వార్ గురించి. దీనిలో ఆలోచించడానికి ఏముంది సార్? ఈ సిటీలో ఏ గ్యాంగ్ వార్ జరిగినా దానికి కారణం ఫరా. అవును సార్, చీకటి వ్యాపారాలకు మకటం లేని మహారాణిగా వెలిగిపోతున్న ఫరాకు పొలిటికల్ సపోర్ట్ ఉంది, పోలీస్ సపోర్ట్ ఉంది. సగం సపోర్ట్ మన డిఎస్పీ గారే సార్. డిఎస్పీ గారా? అవును సార్. పాండు కూడా ఒకప్పుడు ఫరా మనిషి. జీవితో కలిసి తన వ్యాపారాలకు అడ్డొస్తున్నాడని అతన్ని లేపేసింది. జీవి వ్యాపారాలకు దెబ్బ కొడుతూ తన వ్యాపారాలు పెంచుకుంది. అంతేకాకుండా జీవికి ఫరా మధ్య వ్యక్తిగత కక్షలు ఉన్నాయి సార్. ఆ కక్షలే ఈ సిటీలో గ్యాంగ్ వార్లకు కారణం సార్. ఇంతకీ జీవి ఎవరు?
సారీ అన్న, మనం చేస్తున్న ఈ చీకటి వ్యాపారం రిస్క్ అని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నాం? డబ్బు కోసం. మీకు ఇంట్రెస్ట్ తగ్గిందో లేక ఇన్ఫ్లుయెన్స్ తగ్గిందో తెలియడం లేదు. మనపై పోలీసులు ఎక్కడ పడితే అక్కడే అటాక్ చేస్తున్నారు. మీతో వ్యాపారం చేయాలంటేనే భయం వేస్తుంది. మేము వ్యాపారం ఎవరితో చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఎవరితో కలిసి చేస్తే బాగుంటుంది అన్నదే ముఖ్యం. మీతో వ్యాపారం చేసే కంటే ఆ ఫరాతో కలిసి చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అవును జీవి, మా నిర్ణయంలో ఇక ఎలాంటి మార్పు ఉండదు. తనకు పొలిటికల్ పవర్ ఉంది, పోలీస్ పవర్ ఉంది. మీకంటే ఈ బిజినెస్ తనతోనే మాకు సేఫ్. లాభ నష్టాలను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రాణ నష్టానికి మేము సిద్ధంగా లేం. నీకు మాకు ఏం సంబంధం లేదు. అంతే, వస్తాం. ఏంటని ఆలోచిస్తున్నావు? పాండు గురించా? చచ్చిన వేళ గురించా? పరా గురించి. ఈ వ్యాపారం మొదటి నుండి జీవితో చేశాం. మీరు వచ్చిన తర్వాత మీతో చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు జీవి వ్యాపారం మొత్తం పడిపోయింది. జీవి మాకు పెద్ద సమస్యగా తయారయ్యాడు. అతని వల్ల మాకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మీరే చూసుకోవాలి. ఓకే. హాయ్ గౌరీ, ఏంట్రా అదోలా ఉన్నావు? ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను రా. అదేంట్రా సడన్గా? అవునరా, నేను అక్కడ పనిచేస్తుందే అను కోసం. నేను తనని ప్రేమిస్తున్న విషయం అనుకు చెప్పాను, కానీ రెస్పాన్స్ లేదు. ప్రతి క్షణం అను గురించి, అను మీద నీకున్న ప్రేమ గురించి చెప్తుంటావు. అయినా నీలాంటి వాడి ప్రేమను పొందనందుకు అను నిజంగా దురదృష్టవంతురాలరా. ఇంతకీ నువ్వు పనిచేసే దగ్గర అను ఏం చేస్తుంటుందిరా? తెలిపింది కొండగాలి, నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 హరి. హలో డార్లింగ్, అంత బాగున్నానా? ఏంటి 2 రోజుల నుండి బార్కి రావడం మానేసా? ఏ జోకులు వెయ్యొద్దు. హలో, నేను ఒక్కరోజైనా చూడకపోతే మనసు ఏదోలా ఉంటుంది. అబ్బబ్బా, ఈ రోజైనా వస్తానా? నేను జానానా? మరి నువ్వెవరే? పతివ్రతవా? ఏంటి ఎక్కువగా వాగుతున్నావు? అబ్బా వదిలేయండి. ఏంటి వదిలేది? చంపేస్తాను. ఏది చంపు చూద్దాం. ఊరుకోండి. ఎక్కువ మాట్లాడితే అదే జరిగిద్ది. ఏందే లొల్లి ఇక్కడ? అది కాదు దాసన్న, నీ ఫోన్ చేస్తుంటే మధ్యలో ఇది ఫోన్ నాయ్ గీ నాయ్ డ్రెస్ చేంజ్ కొచ్చి నకరాలు చేస్తున్నారే నకరాలు. జల్దీ రండి. ఏయ్, తెర కస్టమర్ పైల్మాన్ వస్తున్నాడంట. అబ్బా, వాడి గురించి ఎందుకు లేవే? ఏంటి అలా అంటావు? మస్తు పైసలు ఇస్తాడు కదా. వాడి పైసలు ఎవరికి కావాలి? తప్పుకో. నీసం కాటేసింది మా. ఎక్కడికి? అదేనా ఆ విజయమే.
తొందరగా తీసుకురా. వెళ్ళనా అమ్మాయిలు ఎక్కడ? వాళ్ళు వచ్చి చాలా సేపు అయిందలా. నాకు కూడా తెలియదు. చింపేస్తా, చీరేస్తా, ఇద్దరిని తోటకూర కాడలాగా విరిచేస్తా, పాపడ్లాగా విరిచేస్తా. కమా డిస్టెన్స్. 1 2 3. Hey, can you help me? ఇబ్బంది పెడుతున్నానా? ఇంకొకసారి ప్లీజ్. టైర్డ్ అయిపోయా, ఇక రేపే. Get out! రైలు వల్ల పరుగు తీసావు కదరా. నిన్ను చూసి ఏదో అనుకున్నాను కదరా. వాళ్ళు ఏమన్నా చెప్పారా? ఏం చెప్పలేదనా? ఏమైంది? గుక్క పెట్టించా. ఎంతసేపు చేస్తా? తొందరగా ఇవ్వయ్యా. ఇస్తున్నానమ్మా. కసక్ తీసుకో. కసక్. చాలా గ్లామర్గా ఉన్నావు. సినిమాలో యాక్ట్ చేస్తావేంటి? ఇంట్రెస్ట్ లేదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. జూబ్లీహిల్స్లో చూసుంటావులే. నువ్వు కాల్చుకో. మనకి రాఘవేంద్రరావు రాంగోపాలం బాగా తెలుసు. మరి యాక్ట్ చేస్తారేంటి? నువ్వు కాల్చు. నువ్వు బాగానే ఉన్నావు. మా హీరోగా పనికి వస్తావు. మోటా మేస్త్రిని చేస్తా. ఖండితమా? అన్నీ అలాగే ఉన్నాయే. తొందరగా ఇవ్వవయ్యా. ఇదిగోమ్మా. ఏంటి నల్లగా అయిపోయింది? తింటే అదే పోద్ది. గంట నుంచి వాడు ఎవడో వెనక నుంచి చూస్తున్నాడు. వెళ్ళి చూడండి. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. 2 సార్లు పెళ్ళయింది. ఒకడైతే యూబీలో తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అసలు ఇలాంటి బతికేనా? వద్దు గౌరీ. చెడిపోయిన నా జీవితంతో నీ జీవితాన్ని ముడిపెట్టుకోకు. చూడు, ప్రేమ పెళ్లి అంటేనే నాకు నమ్మకం లేదు. ప్లీజ్, ఇంకెప్పుడు ప్రేమ పెళ్ళని నా వెంట పడొద్దు. నా బతుకు నన్ను బతకని గౌరీ, ప్లీజ్. ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఒక లైలా కోసం తిరిగాను దేశం. ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా లైలా లైలా
పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడును, అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. యదా యదా హి ధర్మస్య గ్లాని అమ్మా అమ్మాని అరచిన ఆలకించవేమమ్మా, ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. అమ్మాని అరచిన ఆలకించవేమమ్మా, ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. 10 నెలలు నన్ను మోసి పాలిచ్చి పెంచి, మదిరోయక నాకెన్నో ఊడిగాలు చేసిన ఓ తల్లి, నిన్ను నలుగురిలో నగుబాటు చేసితి. కలసకమ్మ తనయుని తప్పులు క్షమించవమ్మా, అమ్మా అమ్మా. నలిపేస్తా, చించేస్తా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏం చేస్తాడో ఏమో. మీరే వచ్చారా? ఇంకెవ్వరు వస్తారని తెగ టెన్షన్ పడిపోయా. మేము వచ్చినా కూడా మీరేం చేస్తారు సార్? పోయినసారి ఎక్సర్సైజ్ తో సరిపెట్టా, ఈసారి నా కెపాసిటీ చూపిస్తా. కమాన్ కమాన్ కమాన్. ఇప్పుడు చూసారా నా కెపాసిటీ? ఏమన్నా చెప్పారా? ఏం చేసావన్నా? వాళ్ళు అలా బెదిరిపోయారు. తొందరగా రావే, ఇప్పటికీ లేట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చావేంటి? నా ప్రేమను అర్థం చేసుకోను. చూడు, నీకు ఇదివరకే చెప్పాను, ప్రేమ దోమ లాంటివి నాకు పడవని. పవిత్రమైన ప్రేమ లేదంటావా? చూడు, ప్రేమ గురించి నా దగ్గర ఇంకెప్పుడు చెప్పొద్దు. నీ ప్రేమ కోసం ఏమైనా చేస్తాను. ఏం చేస్తావు? కత్తితో కోసుకుంటే కరిగిపోయి నీ ఒళ్ళు వాలిపోతాననుకుంటున్నావా? చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు. నువ్వు రావే. చెప్తున్నా ఏం చూస్తున్నారా బాయ్? పైసల్ది. ఎవరు మీరు? చందా. చందానా? ఏం చందా? గణేష్ చందా. ఏంద్రా బాయ్ 200 ఇచ్చినావు? పిచ్చగాలకి ఇస్తున్నారా పైసలు? గణేష్ చందా వసూలు చేయడానికి వచ్చారా? రోడ్డు చేయడానికి వచ్చారా మీరు?
చంపుతా కొడక ప్రాణం తీస్తా నడువుండ్రా. హలో పోలీస్ స్టేషన్ అండి. ఆ జీవి మనుషులు గణేష్ చందా కోసం వచ్చి నన్ను కొట్టి చంపుతానన్నారు సార్. చందాలు ఇవ్వకపోతే మనుషుల్ని చంపుతారా? ఈ నా కొడుకులకు తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వదు. అక్కడేం చూస్తావు? ఇక్కడ చూడు. చంపుతారా? ఆర్డర్ చేస్తా. సార్ ఫోన్ సార్. హలో, ఎవరు? జీవి వీళ్ళని వదలమని వార్నింగ్ ఇస్తున్నాడు సార్. మా వాళ్ళని బయటికి తీసుకురండి అన్నా. మీరేం భయపడక్కర్లేదు. ఏదైనా ఉంటే అన్న చూసుకుంటాడు. అన్నా కొత్త సిఐ. ఏమనుకుంటున్నారా మీ పోలీసు వాళ్ళు? జరంతా గణేష్ చందా వసూలు చేయడానికి వెళ్తే అరెస్ట్ చేసి లోనేస్తారా? జీవి గొడవలు జరిగిపోతాయి. చూడు సిఐ, వెళ్ళి మాళ్ళు వదిలే వెళ్ళు. హాస్పిటల్లో ఉన్నవాడు పోయాడో నిన్ను ఎన్కౌంటర్లు వేసేస్తాం. అది చెప్పడానికి వచ్చాను. మైండ్ ఇట్. చంపడం కూడా చేత కాకపోతే ఎందుకురా? అన్నా, నేను గౌరీని మాట్లాడుతున్నాను. మొన్న గణేష్ చందాల వసూలప్పుడు వాడిని చంపింది మనిషి నర్సింగ్ అన్నా. ఏంట్రా నువ్వు చెప్తుందే? ఏమైందన్నా? ఆ గణేష్ చందా గొడవల్లో చనిపోయినోడిని చంపింది ఆ ఫరా మనిషి నర్సింగ్ అంట. మరి ఇప్పుడేం చేద్దాం? నేను వదిలేస్తే బతికిన ఆడదే నాతోనే గేమ్స్ ఆడుతుందా? రాయ్ ఒళ్ళు తీయండ్రా. జీవి ఆగు ఆగు. నువ్వు ఆగు ఖాన్. ఈ ఆవేశమే మీ నాన్నని పొట్టను పెట్టుకుంది. హాస్పిటల్లో ఉన్నవాడు చనిపోయాడు. అది మనల్ని చాలా తెలివిగా ఇరికించింది. ఏం చేసినా చాలా తెలివిగా చేయాలి. నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఆవేశపడకు. నమస్కారం ఎస్ఐ గారు. నమస్తే. నమస్కారం సిఐ గారు. హాస్పిటల్లో చనిపోయిన వాడిని చంపింది మా మనిషి కాదు, ఫరా మనిషి నర్సింగ్. మేము మంచివాళ్ళం అనటం లేదు, చెడ్డవాళ్ళమే.
మా చెడ్డ పనులకు ఎక్కువగా సపోర్ట్ చేసింది మీ పోలీసోళ్ళే. మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ ఉన్నంతకాలం మేము ఎలాంటి చెడ్డ వ్యాపారాలు చేయలేం. మేము మారిపోవాలనుకున్నా ఫరా మమ్మల్ని బ్రతకనియదు. ఇది చెప్పడానికే వచ్చాను. మమ్మల్ని దయచేసి అర్థం చేసుకోండి. వెళ్ళొస్తాను సిఐ బాబు. నమస్తే. సార్, జీవి ఏ పని చేయాలన్నా, ఎవరిని మర్డర్ చేయాలన్నా అన్నీ ప్లాన్ చేసేది వీడే. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? వీడు చెప్పాడని కాదు కానీ ఫరాన్ ఎలా అటాక్ చేయాలని ఆలోచిస్తున్నాను. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం. హే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం. అంటే ఉంగాపురం, అంటే ఊగే జనం. అంటే ఎత్తు పల్లం, యాలమేసి వాలుతారు కుర్రాకుల్లా. పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు పైటగారుడెక్కువాయరు. యానాము చేరినా ఈనాము మారునా, పెంచి పిడేలు ఆగునా. హే ఓరిప్ప యారి దేవుడో, ఓరకంటి సూపుతోనే సంపుతుంటాడు. ఓరిప్ప యారి దేవుడో, గాలితోనే కాలమేసి లాగుతుంటాడు. ఎంట్రీ ఫీజ్ 1000 రూపీస్ సార్. నేను ఇస్తాను ప్రభాకర్. అంటే అమలాపురం, అంటే థ్యాంక్ యూ సార్. అంటే ఇచ్చాపురం. కాంప్లిమెంట్గా బీర్ ఇస్తాను సార్. తర్వాత మీకు ఏం కావాలన్నా చెప్పొచ్చు. ముందు బియర్ తీసుకురాపో, ఆ తర్వాత ఏం కావాలో చెప్తాం. పళ్ళు 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 మామిడి పళ్ళు, పళ్ళు మామిడి పళ్ళు. పళ్ళు బొళ్ళు బొళ్ళు బంగారు బొళ్ళు, పళ్ళు బంగారు బొళ్ళు. అవి మా తోటలో పళ్ళు బే. మా తోటలో పళ్ళు. నిన్నేం అసలు మామిడి తోట ఎక్కడుంది బే? ఇది బతాయి కదా. సార్, ఇంత ఓపెన్ గా క్యాబరే డాన్స్ చేపిస్తున్నారు, మీకు పోలీస్ ప్రాబ్లం ఏం లేదా? వాళ్ళ మా బార్ ఎంట్రన్స్ కూడా టచ్ చేయలేదు సార్. ఎవరురా మీరు? కానిస్టేబుల్స్! అందరిని ఎక్కించండి. ఎవరిని వదలొద్దు. తీసుకెళ్ళండి. ఇది ఒకసారి వదిలేండి సార్, ప్లీజ్ సార్. పేరు ఎవరు? నువ్వేం చేస్తుంటావు? లెక్చరర్ సార్. పిల్లలకు పాఠాలు నేర్పుతున్నా, నువ్వు ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నా? ఫస్ట్ టైం వెళ్ళాను సార్. ఇట్రా. ఎవరు నువ్వు? ఫిల్మ్ డైరెక్టర్ సార్. ప్రొడ్యూసర్ ఎవరో రామానాయుడా? కాదు, రంగారావు. నీ సినిమాలో పోలీస్ స్టేషన్ సీన్ ఉందా? లేదు. అందులో హీరో విలన్ కొట్టే సీన్ ఉందా? లేదు సార్. ఇప్పుడు పెట్టుకో. సరే సార్. ఎలా వెళ్ళండ్రా. సార్, ఫరా. Moving the juice when I just get loose. Come down, check, sweet finesse. You don't know? I don't know. ఎవరో ఎవరో నా బార్ని రైడ్ చేసిన మగాడు. తెలిసి చేసినా తెలియక చేసినా
ఫరాన్ అటాక్ చేస్తే అడ్రస్ కూడా ఉండదు. చెప్పరా దానికి? పోలీస్ స్టేషన్ అనుకుంటుందా, దాని బార్ అండ్ రెస్టారెంట్ అనుకుంటుందా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు తెలుసా? ఇదేమైనా మదర్ తెరిసా, ఇందిరాగాంధీ దీని గురించి తెలుసుకోవడానికి? అడ్డదారులతో ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకున్న ఆర్డరా ఇది. దీనికే ఎంత ఉంటే పోలీసు నాకెంత ఉండాలి? నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే వేసేస్తాను. ఆడదాని వైపోయావే. ఇవే మాటలు ఇంకో మగాడంటే గుడ్డలిప్పు తీసి రోడ్డు మీద పరిగెట్టించావండి. ఇంకొక మాట మాట్లాడాలంటే ఏం చేస్తానో నాకు తెలియదు. హలో, నేను మినిస్టర్ మాట్లాడుతున్నాను సార్. ముందు సీఐకి ఇవ్వయా. ఒక్క నిమిషం. మినిస్టర్ గారు సార్. ముందు వాళ్ళని విడిచిపెట్టు. ఓకే సార్. ప్రభాకర్ సార్, రిలీజ్ దమ్. యూ కెన్ గో. నిన్ను వదలను, వదలను. సిఐకి ఫరాకు గొడవ జరిగింది. ఆ సిఐ చాలా పవర్ఫుల్. ఇప్పుడు ఫరాను లేపేయాలంటే ఒక్కటే మార్గం. ఏంటది? కాంప్రమైజ్. మీరేం చెప్పినా నేను విన్నా. ఇంత పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉండి కూడా ఆ రోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి టార్చర్ పడాల్సి వస్తుంది అనుకోలేదు. ఇవన్నీ ఉండి ఏం ప్రయోజనం? ఈ విషయంలో నాకు కూడా బాధగా ఉంది, కానీ నేను మీకు ముందే చెప్పాను, ఆ సీఐతో కొంచెం తలనొప్పని. ఆ సిఐ గురించి నా దగ్గర చెప్పొద్దు. భరించలేకపోతున్నాను. వాణ్ణి మాత్రం వదిలిపెట్టను. మేడం, స్వామి ఫోన్. హలో, నేను స్వామిని, మీతో పర్సనల్గా మాట్లాడాలి. చూడు ఫరా, పర్సనల్గా మనకు ఎన్ని గొడవలున్నా వ్యాపారంలో మనమంతా ఒక సిండికేట్లా ఉండాలి. మన గొడవల్ని పోలీసులు ఆసరాగా తీసుకుంటున్నారు. అందుకే అన్నీ మర్చిపోయి ఒక నిర్ణయానికి వద్దాం. నీ జోలికి మేము రాము, మా జోలికి మీరు రావద్దు అని జీవి చెప్పమన్నాడు. జీవి ఎవడా చెప్పడానికి? వాడేమైనా దేవుడా? జీవిని, ముల్లా ఖాన్ని ఖచ్చితంగా చంపేస్తాను. రే, ముల్లా ఖాన్కి ఫోన్ కొట్టరా. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఖాన్, ఖాన్,
వదిలేద్దాం అనుకున్నాను. ఇగో ఎన్ని వద్దనుకున్నాను. వదలెవరు? వీడిని చంపింది ఆ ఫరాయ్. అందరికీ తెలుసు, ఈ పోలీసు వాళ్ళు కూడా తెలుసు. ఆ నర్సింగ్ గార్డ్ నాకు దొరకాలే. వదలను, ఎవరిని వదలను. నా నుంచి నువ్వు తప్పించుకోలేవురా. పద. చెప్పరా, చెప్పు. చంపేస్తాను, చెప్పు, నిజం చెప్పు. సార్ 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 వద్దు సార్, వద్దు మీరు సార్, ఆగండి. వద్దు సార్, సార్ వద్దు సార్. నిజం చెప్పమంటే ఏంటో చెప్పు, చెప్పు. సార్ మీరు ఆగండి సార్. రేయ్, ఎందుకు రా చస్తావు? దేనికోసం రా? దేశం కోసం ఉప్పు సత్యాగ్రహం చేసి బ్రిటిష్ వారి చేతిలో దెబ్బలు తింటున్నాను అనుకుంటున్నావా? అదేవుతో దానికోసం నువ్వెందుకు రా చస్తావు? చేసిన నేరం ఒప్పుకోరా. చెప్పు, మరా చంపించింది ఒప్పుకుంటే నీకు శిక్ష తగ్గేటట్టు చేస్తా, లేదా అకౌంట్ లేచి పారేస్తా. చెప్పు. ఒప్పుకుంటాను, ఒప్పుకుంటాను, ఒప్పుకుంటాను. అలా రా దారికి. వచ్చావా? యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకో తెలుసుకోవచ్చా? ముల్లాకాన్ని మర్డర్ చేయించినందుకు. ప్రభాకర్ సార్. చంద్ర సార్. ఈమె ఎవరో తెలుసా? తనే హత్య చేసిందని మీ దగ్గరికి వచ్చి లొంగిపోయిందా సార్? నో. నాకు తెలుసు సార్ ఇలా జరుగుతుందని. అందుకే వీడిని మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లి సాక్ష్యం చెప్పించి అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చాను. ఈమె నర్సింగ్ తల్లి. గత 6 నెలలుగా తన కొడుకు మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడని, ఆ పరిస్థితుల్లోనే అతను హత్య చేసుంటాడని తన కొడుకుని కాపాడమని నా దగ్గరకు వచ్చింది. నువ్వు హత్య చేసావా? హత్య? ఎవరిని చేశావు? నేను హత్య రాజీవ్ గాంధీ చేశాను. ఎవరు చేయమన్నారు? రాజీవ్ గాంధీ చేశాను. ఎవరు చేయమన్నారు? ఈ ఎస్ఐ చేయమన్నాడు.
ఈ ఎస్ఐ చేయమన్నాడు సార్. దీన్ని బట్టి ప్రభాకర్ హత్య చేయించుంటాడా? నర్సింగ్ పిచ్చివాడని మ్యాజిస్ట్రేట్ గారికి అరెస్ట్ వారెంట్ ఇచ్చిన తర్వాతే తెలిసింది. అరెస్ట్ వారెంట్ క్యాన్సిల్ చేస్తూ మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చిన స్టే ఆర్డర్. చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావు. దొరికితే మాత్రం ఎన్కౌంటర్లో లేపేస్తా. అయినా నీలాంటి ఆవేశపరుల వల్లే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రజలకి నమ్మకం పోయింది. వెళ్ళు. ఎలాగుంది మన స్ట్రోక్? ఇప్పటికే మంది ఎక్కువైంది సార్, ఇక ఆపండి సార్. భరించలేకపోతున్నాను ప్రభాకర్. నరాలు చిట్లిపోతున్నాయి. ఈ కోర్టులనేవి నేరస్తులను శిక్షించడానికో రక్షించడానికో అర్థం కావట్లేదు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన నేరస్తులను అరెస్ట్ చేస్తుంటే బెయిల్ అనే పేరుతో వాళ్ళు తప్పించిపోతున్నారు. ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే ముందు ఎన్నో కలలు కన్నాను, ఇవేవో ఊహించుకున్నాను. ఎన్నో ఆశలు ఆశయాలతో డిపార్ట్మెంట్లకు అడుగుపెట్టిన మనం చేతగాని వాళ్ళగా సిన్సారిటీ ఎందుకు కోల్పోతున్న ఇప్పుడు అర్థమవుతుంది. తప్పులు చేస్తున్న జనం, పై అధికారులు, పొలిటీషియన్లు మనల్ని మార్చేస్తున్నారు. మారకపోతే మారేటట్లు చేస్తున్నారు. మనల్ని చంపేస్తున్నారు. అవును సార్. మనం మాత్రం ఏం చేస్తాం? ఎంతమందిని ఎదిరిస్తాం? ఒంటరిగా చూసి కత్తులు తుపాకులతో మనల్ని అటాక్ చేస్తే ఎదుర్కోవడానికి మనం ఏమైనా సూపర్ మ్యాన్లవా? పోలీస్ కూడా ఒక మామూలు మనిషే ప్రభాకర్. ఆత్మవిశ్వాసం ఉన్నంత వరకు పోరాడుతున్నాడు. ఆత్మవిశ్వాసం కోల్పోయేసరికి ఒక సగటు మనిషిలా మిగిలిపోతున్నాడు. కొంతమంది పోలీసులు జనానికి న్యాయం చేయలేకపోయినా అన్యాయం చేయకూడదని సర్దుకుపోతున్నారు. మరికొంతమంది తప్పని పరిస్థితుల్లో తప్పులు చేస్తున్నారు. ఎలాగో తప్పు చేసేం కదా అని తప్పుల మీద తప్పులు చేస్తూ స్వార్థపరులుగా మిగిలిపోతున్నారు. చిన్నప్పుడు మన స్కూల్లో చేసిన ప్రేయర్ గుర్తుందా? భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానని. అది మర్చిపోయి ఎవడి స్వార్థం కోసం వాడు న్యాయాన్ని చంపేస్తున్నాడు, సజీవంగా తగలపెట్టేస్తున్నాడు. ఎక్కడ చూసినా స్వార్థం స్వార్థం స్వార్థం. ఎవడ్రా వాడు? సిఐ చంద్ర అన్న. మీరంతా ఏం చేస్తున్నట్టు? సార్ అది ఇంకేం చెప్పొద్దు. ఇంతమంది ఉండి ఒక్కడిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఛ! ఫరా గురించి ఎవడైనా ఆలోచిస్తే ఎన్కౌంటర్ చేసి పారాయి. మిగతాది నేను చూసుకుంటాను. ఎస్ సార్. చూడు, వాడి గురించి నువ్వేమీ ఆలోచించకు. వాడి సంగతి నేను చూసుకుంటాను. నర్సింగ్ అన్న, ఇంకెప్పుడైనా ఫరా పేరు బయట పెట్టావో చచ్చిపోతావు. వెళ్ళ. సరే అన్న. ఈరోజు డిసెంబర్ 31 కదా, స్పెషల్ ఏంటి ఫరా?
ఇప్పుడు చచ్చినాడు ఎప్పుడు టైంకి రాదు. డిస్టెన్స్ డిస్టెన్స్, పువ్వులు నలిగిపోతాయి. సత్తుకు అమ్మ నన్ను ఆట ఆడుకుందామా? పని గురించేగా. ఇప్పుడు ఆడుకుందాం. ఇది ఆడుకునేది కాదు. డిస్టర్బ్ చెయ్యదు. ఏది ఆడుకునేదో ఏది కాదు నాకు తెలుసు. కమాన్. పగిలిపోయింది. ఇంకోటి ఉంది. పోయింది. ఏం ప్రాబ్లం లేదు. ఆడేవాళ్ళు ఉండేలే కానీ ఎన్నైనా ఉంటాయి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఎంతసేపైనా ఆడుతూనే ఉన్నాం. ఏం పోలా, ఇంకా ఉన్నాయి. కావాలంటే ఒక 10,000 తీసుకో, అంతేగాని ఆట ఆపొద్దు. దేవుడా, తీసుకో. ప్లీజ్ వెళ్ళొద్దు. అమ్మా నాన్న అంటే మావా, మళ్ళీ ఎప్పుడు వస్తావు? డబ్బులున్నప్పుడు. నీలాంటి వాళ్ళకి ఎందుకు మామా, ఇలాంటి ఉల్ఫాగాళ్ళకి కావాలి డబ్బు. చేత కానోడా. మీసాలు కూడా డూప్లికేటేనా? అయినా నీలాంటి ఆవేశపరుల వల్లే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రజలకి నమ్మకం పోయింది. వెళ్ళు. ఎలాగుంది మన స్ట్రోక్? నిన్ను వదలను, వదలను. సిఐ,
నేను సీఏగా రాలేదు, చంద్రగా వచ్చాను. నేను జీవితో పర్సనల్గా మాట్లాడాలి. మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే బాగుంటుంది. మీరు ఫరాన్ లేపేయండి, నేను హెల్ప్ చేస్తాను. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడని ఆలోచిస్తున్నారా? పరిస్థితి తులసి తోటలో గంజాయి మొక్క ఉంటే ఏరి పారేయచ్చు, కానీ ఉండేది గంజాయి తోటలో అయితే తులసి మొక్కన్న ఉపయోగం లేదు. అది నా పరిస్థితి. నిన్ను నమ్మలేకపోతున్నాను. నిజమే, మీ ప్లేస్లో నేనున్నా అనుమానిస్తాను. నేను చెప్పాల్సింది చెప్పాను. నమ్మడం నమ్మకపోవడం అన్నది మీ నిర్ణయం. వస్తా. జీవి, నువ్వు బతుకుండాలనుకుంటే ఫరాన్ చంపాలి, అది నీకు తెలుసు. ఫరా బతుకుంటే నిన్ను బతకనవదు, అది అందరికీ తెలుసు. జీవి మీ మాటలు నమ్ముతాడు అనుకుంటున్నారు సార్? నమ్మాలి, అంతకంటే గచ్చితం లేదు వాడికి. నమ్మకపోయినా మనకు పోయేది లేదు. నేను ఊహించినట్లుగా జీవి ఫరాన్ చంపినట్లయితే ఆ అటాక్లో మనం వాడిని ఎన్కౌంటర్ చేసేయచ్చు. అది నా ప్లాన్. ఫరాన్ అటాక్ చేయాలంటే చట్టంతో ఏం చేయలేం, దాని వెనుక చాలామంది ఉన్నారు. ఫరా చాప్టర్ క్లోజ్ చేయాలంటే ఒకటే మార్గం, జీవి. సార్, మీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉన్నందుకు గర్వపడుతున్నాను సార్. మీతో పనిచేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఎవరైనా ఏదైనా చెప్పారంటే అది నాకు నచ్చితే నా ప్రాణాలు పోయే వరకు నేను అదే ఫాలో అవుతాను సార్. అన్నా, నేను గౌరీని మాట్లాడుతున్నాను. ఉంటారన్నా. నమస్తే అన్న. వెళ్ళి బతకండి. ఎక్కడా లేదన్నా. ఎక్కడ పోయిందిరా? తప్పించుకుందన్నా. ఎక్కడది? ఎక్కడికి వెళ్ళింది? ఏది ఏది?
ఎక్కడ దాశారు చెప్తావా లేదా? పరాయి పరాయిది 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 పరాయిది. ఏమ్మా పరా ఎక్కడుందో నీకు కూడా తెలియదు కదా? తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఒట్టు ఒట్టు నా మీద ఒట్టు మీ మీద ఒట్టు. నిజంగా తెలియదు కదా? పద ఎక్కడికి? పద పద. ఏయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఓరి నీ అవ్వ, ఊళ్ళో ఉన్న ప్రతి ఆడదానికి జీవిగాడంటే బాగా లోకోగా ఉన్నట్టుంది. తప్పుకుంటావా లేదా? తప్పుకోనరా. ఏం చేస్తావు? ఎన్నిసార్లు చెప్పాలి? ఆడదంటే అంత లోకుగా ఉందా? ఏం చేస్తావురా? తప్పుకుంటావా లేదా? తప్పుకోనరా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చంపేస్తా. చంపుతావా? చంపుతావా? నన్ను చంపుతావా? ఏది చంపు. చంపరా. చంపుతానన్న మొగాడికి చంపరా. చంపు. చంపరా. చంపు. చంపురా. నా పేరేంటో తెలుసా? జీవి. ఎలా మిస్ అయింది? అదే అర్థం కావటం లేదు. బస్ ఏయ్, నన్ను మోసం చేసినందుకు నేను బాధపడ్డం లేదు. కానీ ప్రేమించిన అమ్మాయిని చావు బతుకుల్లో చూసావు. వాణ్ణి చంపాలి లేదా చావాలి. నేను బ్రతికుండగా ఆ జీవిగాన్ని వదలను. అయితే ఆ జీవిగాన్ని వేసేస్తావా? వాడిని చంపేస్తాను. ఇది తీసుకో, వాణ్ణి వేసేయి. తర్వాత నేను చూసుకుంటాను. ఆ జీవి ఇంత సడన్ గా అటాక్ చేస్తాడని ఊహించలేదు. అమ్మా మినిస్టర్ ఫోన్. హలో. నీకేం కాలేదు కదా? నేను ఢిల్లీలో ఉన్నాను, రేపు వచ్చి కలుస్తాను. ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వనకు వీల్లేదు. అర్థమైందా? ఓ నువ్వా? ఇంటిలా వచ్చావు? ఏమైనా పనుందా? మాట్లాడదారా? ఏంట్రా అమ్మాయికి ఏమైనా తెలిసిందా నీ గురించి? తెలిసిపోయిందా ఏంటి? మాట్లాడు, చెప్పరా? ఏంట్రా ఏంటి? ఏంటి సార్ ఇలా జరిగింది? అదే అర్థం కావట్లేదు. తీసుకొస్తా సారు. ఆగండి. ఇప్పుడు ఏం చేద్దామే? ఏదో ఒకటి చేసి ఎలా అయినా గౌరీని కాపాడుకోవాలి. అవునే. ఏంది మిగతా పోర్లు ఏడవైరే? దిమ్మగడ కరమైందా? మీరు నాడుండ్రి. రేయ్, మేమెంత డబ్బు కోసం ఈ పని చేస్తే మాత్రం మమ్మల్ని అంత నీచంగా చూస్తారా? అను కోసం ప్రాణాలు తీశాడే పాపం గౌరీ. అతడే నిజమైన ప్రేమికుడు. అతన్ని ఎలాగైనా కాపాడుకోవాలి. పదండి. పద.
ఆ ఫైల్ డిఎస్పీ గారి ఆఫీస్ పంపించు. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. మీరు ఫరా బార్ అండ్ రెస్టారెంట్ లో డాన్స్ వెళ్ళాం సార్. గౌరీ కోసం వచ్చాను సార్. నీచుడు పశువులా ప్రవర్తించాడు కాబట్టి గౌరీ ఆవేశానికి బలయ్యాడు. అవును సార్, ఆ ఆవేశాన్ని ఆసరాగా తీసుకొని గౌరీ ప్రేమను రెచ్చగొట్టి తన స్వార్థం కోసం హత్య చేయించింది ఫరా. సార్, మా జీవితంలో ఎంతో మందిని చూశాను సార్. రాత్రికి రాత్రి ప్రేమించామని, రాత్రికి రాత్రి పెళ్లి చేసుకుంటామన్న వాళ్ళని చూసి చూసి మా జీవితం మీద విరక్తి పుట్టింది సార్. నాకు జరిగిన అన్యాయానికి ప్రేమ కోసం ప్రాణం తీయడానికి కూడా వెనుకాడలేదంటే నిజమైన ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది సార్. నా ప్రేమ కోసం గౌరీ నా వెంట పడినప్పుడు తన ప్రేమ నన్ను అర్థం చేసుకోలేదు. తన ప్రేమ ఏంటో నేను అర్థం చేసుకునేసరికి తను జైలు పాలయ్యాడు. ఎలాగైనా తక్కువ శిక్షతో బయటపడేలా చేయండి సార్. గౌరీ లేకుంటే నేను బ్రతుకున్నా లేనట్టే సార్. ఎన్నో నేరాలు చేసిన ఫరా తప్పించుకోకూడదు సార్. మా ప్రాణాలు పణంగా పెట్టి ఈ సీడీ సంపాదించాం. ఫరా తప్పించుకోవడానికి వీల్లేదు. ఇది నీ లైఫ్. నేను వచ్చేసరికి ఏదో భయ పారిపోతావు అనుకున్నాను. రండి, కూర్చోండి. మీరు మా అతిథి. నేను అతిథిగా రాలేదు, నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. నో థ్యాంక్ యూ. నిన్ను నా నుంచి తప్పించడం ఆ మినిస్టర్ వల్ల కాదు, నిన్ను పుట్టించిన ఆ దేవుడు వల్ల కాదు. నీ దగ్గర సాక్ష్యం ఉండగా నేను తప్పించుకోలేను, అది నాకు తెలుసు. నేను బ్రతికుండగా మీ పోలీసులు అరెస్ట్ చేయడం జరగని పని. జరుగుతుంది, జరిగే తీరుతుంది. నన్ను అరెస్ట్ చెయ్యలేరు. తప్పకుండా చేస్తాను. జైలు ఎలా ఉంటుందో, దానిలో టార్చర్ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను. గంగ తన కుమారుడైన భీష్ముడికి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు చనిపోయేటట్లుగా వరమిచ్చింది. అలాగే నా చావు నా చేతిలోనే ఉంది. నన్ను మీరు అరెస్ట్ చేస్తే ఈ నేరం ఆ నేరం అని ఎలా టార్చర్ చేస్తారో తెలుసు. అలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు అసలు ఆడదాను మృగాను. ప్రపంచంలో భారతదేశ స్త్రీలకు ప్రత్యేక విలువ ఉంది. నీలాంటి ఆడదానం వల్ల రోజు రోజుగా విలువ దిగజారిపోతుంది. చెయ్యి, ఏ రోజైనా ఆడదానిలా ప్రవర్తించావా? ఇదేనా జీవితం? ఎప్పుడు చూసినా చంపడం చావడం. మనిషి అన్నా కొద్దిగా మానవత్వం ఉండాలి. సిగ్గు సరం మానవ మర్యాద ఎన్ని వదిలేసి ఎలా బతకాలనిపిస్తుంది? నువ్వు అసలు ఎందుకు మనుషులతో ఆడుకుంటున్నావు? శభాష్, బాగుంది, చాలా బాగుంది. మీరు చెప్పిన మాటలు పుస్తకాల్లో రాయడానికి చదవడానికి చాలా బాగుంటాయి. కానీ ఊహించుకోవడం వేరు, జీవితం వేరు. అయినా మీకేం తెలుసు నా గురించి, నా జీవితం గురించి? మాది ఒక మంచి కుటుంబం. ఆర్థికంగా చెడిపోయాం. తల్లిదండ్రులు పోయారు. నాకుండే ఒకే ఒక్క మంచి స్నేహితురాలు లక్ష్మి. తన దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకొని వచ్చాను. సార్, లక్ష్మి అని నా ఫ్రెండ్ ఈ అడ్రస్లో ఉంటుందండి. లేరు, వెళ్ళిపోయారండి. ఈ అడ్రస్లోనే ఉంటున్నానని చెప్పిందండి. లేదమ్మా, ఎప్పుడో ఖాళీ చేసింది. పోనీ ఇక్కడ ఎక్కడుంటుందో మీకేమైనా తెలుసా? ఏమోనమ్మా, మాకు తెలీదండి. ఎవరైనా అడగండి. తన ఆఫీస్ అడ్రస్ తెలీదమ్మా. వస్తానండి. మంచిది. బ్రతుకు తెరువు కోసం సిటీలో అడుగుపెట్టిన నాకు మొదటే ఎదురు దెబ్బ తగిలింది. నాకు ఎవరైతే అండగా ఉంటారని అనుకున్నానో తనే ఇల్లు మారిపోయింది అని తెలిసేసరికి ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరూ తెలిసిన వాళ్ళు లేరు. ఉన్న డబ్బులు కాస్త ఖర్చయిపోయాయి. నా పరిస్థితి
సారీ అండి, లేవండి. పర్వాలేదండి. దెబ్బ బాగా తగినట్టుంది. ఇదిగోండి, తుడుచుకోండి. వద్దండి. సారీ అండి, నేను మా ఫ్రెండ్ గురించి ఆలోచిస్తూ చూసుకోలేదు. ఆ క్షణాన పరిచయమైన అతను నాకు ఆప్తుల్లా కనిపించాడు. అతని పరిచయాన్ని నమ్మిన ఆ క్షణమే నా లైఫ్ టర్న్ అయింది. ఒకడు ఉద్యోగం కావాలని ఈ అమ్మాయిని నా దగ్గరికి తీసుకొచ్చాడు. అందంగా ఉంది కదా, మనకు అన్ని రకాల ఉపయోగపడుతుందని తీసుకొచ్చాను. కూర్చో. పర్లేదు, కూర్చో. నీ పేరేంటి? చెయ్యేస్తే అంత ఫీల్ అయిపోవాలా? నేను అలాంటిదాన్ని కాదు. కానీ నేను ఆ టైపే. నువ్వు ఒప్పుకున్నావా? సరే, చచ్చిన ఒప్పుకోను. ముట్టుకోకుండా ఒప్పిస్తా. నేనేంటో చూపిస్తా. మళ్ళీ వస్తా. చీకటి గదిలో పడేశారు. 10 రోజులు కూడా ఇవ్వలేదు. ఆకలి. ఏంటి, ఇప్పుడన్నా ఒప్పుకుంటావా? అన్నం కావాలి. అన్నం పెడితే ఒప్పుకుంటావా? నీకోసం బిర్యానీ తీసుకొచ్చా. ఇదిగో, తిను తిను తిను. నీకోసమే తీసుకొచ్చా. తిను తిను, బాగా తిను. తిను 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 తిను. ముందు అది, తర్వాత ఇది. వదిలేమ్మా, వదిలే వదిలే వదిలే. ముందు అది, ఇది.
ఉన్న కాస్త శక్తి కూడా సన్నగిల్లిపోయింది. ఆ క్షణంలో నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. రే, నేను త్వరగా వచ్చే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు హత్య చేసిన ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదో తెలుసా? నువ్వు అందంగా ఉంటావని. పైగా నీకు బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. వాడు గోపాల్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్.
ప్లస్ నా బెస్ట్ ఫ్రెండ్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ జీవితాంతం మాతోనే ఉండాలి, మా ఇద్దరితోనే ఉండాలి. ఏంటి నేను ఇక్కడ మాట్లాడుతుంటే అటు ఇటు చూస్తున్నావు? చంపేస్తా. నన్ను తప్పించుకుని ఎక్కడికి వెళ్ళలేవు, అర్థమైందా? అయినా నిన్నడిగేదేంటే? చంపేస్తా, చంపేస్తా నిన్ను. ఏంటే నేను చెప్తుంటే వినిపించుకోకుండా అటు ఇటు చూస్తున్నావు? ఎదురు తిరిగితే ఎదుటి మనిషి ఎలా పరిగెడతాడో ఆ క్షణం అర్థమైంది. నాలో ఆలోచనలు మొదలయ్యాయి. జీవి ముల్లా ఖాన్లను చంపాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. మినిస్టర్ బ్యాక్గ్రౌండ్తో ఎదుగుతూ వచ్చాను. నేను ఎంత ఎదిగినా పిండం తింటూ బ్రతికే ఆ కాకి కంటే హీనమైనది నా బ్రతుకు. నా మనస్సాక్షిని చంపుకుంటూ అదే జీవితాన్ని ఊహించుకుంటూ బ్రతుకుతున్నాను. మీ గురించి తెలుసుకున్నాక నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ చట్టం దృష్టిలో మీరు నేరస్తులు. ఏ మనిషి కావాలని నేరస్తుడిగా మారడు. వాళ్ల పరిస్థితులే వాళ్ళని అలా మారుస్తాయి. నాకెదురైన ప్రతి ఒక్కడు నన్ను పాడు చేశాడే తప్ప ఎవ్వరూ కూడా నా మీద సానుభూతి చూపించలేదు. చివరికి మీ పోలీసులు కూడా. మీ చట్టం నాకే శిక్ష వేసినా అది నా దృష్టిలో మరణశిక్ష అవుతుంది. చనిపోయే వాళ్ళకు కూడా ఆఖరి కోరిక తీరుస్తారు. నాదో చిన్న కోరిక, మీలాంటి వ్యక్తికి భార్యగా ఒక్కరోజైనా గడపాలని. ప్లీజ్. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అన్నీ మర్చిపోయి ఎలా ఉంటుందో అని ఈ చిన్న ప్రయత్నం. ప్లీజ్ కాదనకండి. దయచేసి కాదనకండి ప్లీజ్. అసలు మీరేం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? నాకు అర్థం కాకపోయినా పర్వాలేదు, మీరు కానీ ఒప్పుకోకపోతే. నిన్ను అరెస్ట్ చేయకపోతున్నాను. ఎంతసేపు అయిందో? చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది సార్. మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ని కూడా ఇది కొంగున కట్టుకుందంటే ఇది సామాన్యురాలు కాదు సార్. ప్రభాకర్, నేను చెప్పేది విను. తన గతం విన్నాక సార్ వద్దు సార్. ప్రతి నేరస్తుడు వెనుక చేదనుభవాలు ఉంటాయి. అలా అని మన క్షమాభిక్షను పెట్టుకుంటూ పోతే 190 మంది నేరస్తులు ఉండేది జైల్లో కాదు సార్, ఇలా ఈ ఫరాల బయట. మోసం చేసేవాడిది తప్పు కాదు సార్, మోసపోయేవాడిది తప్పు. మేకను కోసేవాడిది తప్పు అంటారు. నా దృష్టిలో తినేవాడిదే తప్పు సార్. అవును సార్, ఎందుకంటే తినేవాడే లేకపోతే కోసేవాడే ఉండడు సార్. ఫరా కేసులో నుంచి తప్పించుకోవడానికి తన గతం గురించి మీకు చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసింది. అది తన తప్పు కాదు సార్. మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ కన్విన్స్ అవడం తప్పు సార్. అందమైన అమ్మాయి రెచ్చగొడితే ఏ మొగాడికైనా కన్ను చెదురుతుంది, కానీ అది సిన్సియారిటీకి అడ్డు రాకూడదు. ఇటు పోలీసు అటు పొలిటికల్ లీడర్లను అడ్డు పెట్టుకుని విర్రవీగే ఇలాంటి వాళ్లకు ఖచ్చితంగా ముగింపు ఉండాలి. ప్రభాకర్! ఓ మై గాడ్! ప్రభాకర్! ప్రభాకర్! ఓ మై గాడ్! చెడ్డవాడు చెడిపోతే పోయేదేం లేదు సార్, కానీ ఒక మంచివాడు చెడిపోతే సొసైటీయే చెడిపోతుంది. మీరే ఒకరోజు చెప్పారు, న్యాయాన్ని నిలబెట్టడానికి అధికారం అక్కర్లేదని, ఒక వ్యక్తిగా కూడా నిలబెట్టచ్చని.
నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మ చెప్పేది సార్, అబద్ధం ఆడకూడదు, తెలిసెప్పుడు తప్పు చేయకూడదని. నేను అమ్మ మాట జవదాటేవాణ్ణి కాదు సార్. ఒక్కరోజు అమ్మను పరాయి మగవాడితో చూశాను. మంచి మాటలు చెప్పిన అమ్మే తప్పు చేసేసరికి భరించలేకపోయాను, చంపేశాను. బోస్టన్ స్కూల్లో చదువుకొని పోలీస్ ఆఫీసర్నైన నేను మీరు చెప్పిన ప్రతి మాటలో న్యాయం ఉందని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాను సార్. ఒక్కసారి చెప్పింది నచ్చితే తర్వాత ఎవరేమి చెప్పినా నేను వినను సార్. మిమ్మల్ని కలిశాక మీ సిన్సియారిటీని చూసి చాలా గర్వపడేవాడిని. కానీ ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత సిగ్గుపడుతున్నాను సార్, సిగ్గుపడుతున్నా. మీరు సిన్సియారిటీ కోల్పోయిన తర్వాత మీరు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే సార్. ప్రభాకర్, నేను తప్పు చేశాను. సారీ సార్, నన్ను కన్విన్స్ చేయాలని ప్రయత్నించదు. ప్రభాకర్, ప్రభాకర్